ఆగస్టు 9 నాగపంచమి నాడు ఈ ముహూర్తంలో పాలతో చేసిన ఈ నైవేద్యాన్ని సమర్పిస్తే చాలు దోషాలు తొలగిపోతాయి. నాలుగు దిక్కులే నువ్వే దిక్కని మొక్కే నాగమ్మ. శ్రావణ మాసంలో వచ్చే నాగపంచమికి ప్రత్యేకత ఉంది. ఈ ఏడాది 9 ఆగస్టు 2024 శుక్రవారం రోజున నాగపంచమి పండుగ వచ్చింది. ఈ పవిత్రమైన రోజున నాగదేవతలను పూజించడం వల్ల తమ కోరికలన్నీ నెరవేరుతాయని, సకల పాపాలు తొలగిపోతాయని చాలామంది నమ్ముతారు. అంతేకాదు, స్కంద పురాణంలో నాగపంచమి ప్రాధాన్యత గురించి సాక్షాత్తు ఆ పరమేశ్వరుడు వివరించినట్లు శాస్త్రాల ద్వారా తెలుస్తోంది. అయితే ఈ నాగపంచమి రోజు ఏం చేయాలి, ఏ ముహూర్తంలో ఏ నైవేద్యం సమర్పిస్తే ఆ నాగదేవత కరుణా కటాక్షాలు మనపై ఉండి దోషాలు తొలగిపోతాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. పురాణాల ప్రకారం నాగదేవుని సేవకు పులకించిపోయిన శ్రీ మహావిష్ణువు ఏదైనా వరం కోరుకోమంటే అప్పుడు నాగదేవుడు తాము జన్మించిన శ్రావణ శుద్ధ పంచమి రోజున భూమి మీద మనుషులంతా నాగదేవతలకు పూజలు చేయాలని కోరుకున్నాడు. విష్ణుమూర్తి తన కోరికను అంగీకరించడంతో అప్పటి నుండి ఇప్పటి వరకు ప్రతి ఏటా శ్రావణ మాసంలో శుక్ల పంచమి రోజున నాగపంచమి వేడుకలను ఘనంగా జరుపుకుంటున్నారు. ఈ ఏడాది 9 ఆగస్టు 2024 శ్రావణ శుక్రవారం రోజున నాగపంచమి పండుగ వచ్చింది. తెలుగు పంచాంగం ప్రకారం శుక్లపక్షంలో శుద్ధ పంచమి తిథి ఆగస్టు 9 శుక్రవారం అర్ధరాత్రి 12:36 ప్రారంభమవుతుంది. ఈ తిథి మరుసటి రోజు అంటే ఆగస్టు 10న శనివారం మధ్యాహ్నం 3:14 ముగుస్తుంది. ఉదయం తిథి ప్రకారం శుక్రవారం ఆగస్టు 9న నాగపంచమి పండుగ జరుపుకోనున్నారు. ఈ పవిత్రమైన రోజున నాగదేవతలకు పాలు, ఇంట్లో పాయసం తయారు చేసి నైవేద్యంగా సమర్పిస్తారు. అలాగే ఉపవాస దీక్షను పాటిస్తారు. నాగపంచమి రోజున తెల్లవారుజామున అంటే సూర్యోదయానికి ముందే నిద్రలేచి స్నానం చేయాలి. అనంతరం పూజా మందిరంలో నాగదేవతలను పూజించడం వల్ల శివయ్య అనుగ్రహం లభిస్తుందని చాలామంది నమ్మకం. నాగదేవతకు పూజ చేయాలనుకునేవారు ముందుగా పూజ చేసే ప్రాంతాన్ని శుభ్రం చేసుకోవాలి. అనంతరం ఎర్రని వస్త్రాన్ని పరిచి దానిపై నాగదేవత ఫోటో ఉంచాలి. అనంతరం కుంకుమ, పసుపు కలిపిన అక్షింతలు తిలకంగా తయారు చేసుకోవాలి. అనంతరం పూలు సమర్పించాలి. ఆ తర్వాత దీపారాధన చేయాలి. నాగుపాము విగ్రహానికి నీరు మరియు పాలాభిషేకాలు చేయాలి. అనంతరం నాగదేవతకు పాలు, పంచదారను నైవేద్యంగా సమర్పించాలి. నాగదేవత కథను చదువుకోవాలి. శాస్త్రాల ప్రకారం 12 రకాల నాగదేవతల ప్రస్తావనలు ఉన్నాయని పండితులు చెప్తున్నారు. వాసుకి, తక్షకుడు, కాళీయుడు, మణిభద్రకుడు, ఐరావతం, ధృతరాష్ట్రుడు, కర్కోటకుడు, ధనంజయుడు అనే అష్టనాగులను పూజించడం వల్ల మీ కష్టాలన్నీ తొలగిపోతాయని, కోరిన కోరికలన్నీ నెరవేరుతాయని, సర్పదోష నివారణ కోసం కూడా నాగపంచమి రోజున ప్రత్యేక పూజలు చేయాలని పండితులు చెబుతున్నారు. అంతేకాదు, నాగదేవతలను పూజించడం వల్ల రాహుకేతు దోషాల నుంచి విముక్తి లభిస్తుందని పండితులు చెబుతున్నారు. నాగపంచమి రోజున అస్సలు చేయకూడని పనులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ రోజున భూమిని తవ్వడం వంటి పనులు చేయకండి. ముఖ్యంగా పాము పిల్లలు ఉన్న చోట ఇలా అస్సలు చేయొద్దు. ఎక్కడైనా పాము కనిపిస్తే దాన్ని ఇబ్బంది పెట్టకూడదు. ఆ సమయంలో నాగదేవతకు నమస్కారం చేయడం వల్ల అది అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఈ పర్వదినాన పదునైన వస్తువులు వాడకండి. అలాగే నాగపంచమి రోజున సంధ్యా సమయంలో పొరపాటున కూడా పాము పేర్లను పలకకూడదని పండితులు చెబుతున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.